హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి ముచ్చట్లు. ఎలా ఉన్నారండి మీరందరూ? మీరు చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు థంబ్నెయిల్ అయితే చూసేశారు కదండి. సండే స్పెషల్ అన్నమాట. చికెన్ బిర్యానీ అండ్ మటన్ టమాటో కర్రీ. సో ఈరోజైతే నేను ఫస్ట్ టైం అండి, నేను మడ్ పాట్స్ తీసుకున్న తర్వాత, అదే నేను కుండలు కొన్నాను కదండి, అది తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం అన్నమాట నేను నాన్ వెజ్ ఐటమ్ను అంటే బిర్యానీ అండ్ మటన్ కర్రీస్ని నేను కుండలో పెట్టి వంట చేయడం అన్నమాట. ఇప్పటివరకు అయితే నేను పులావ్ చేశాను, కానీ వెజ్ ఐటమే అన్నమాట. మొత్తం అన్నీ కూడా నేను వెజ్ ఐటమ్స్ మాత్రమే వండానండి. సో మనకి టైం వచ్చేసింది. ఫస్ట్ టైం నేను సండే కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా. చాలా మట్టి పాత్రలోని బిర్యానీ వండుకొని తింటే ఆహాహాహాహా, ఆ టేస్టే వేరండి. మామూలుగా మనం చాలామంది మనలోని కుండ బిర్యానీస్ అవి ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు కదండి, రెస్టారెంట్కి వెళ్ళినా లేదా స్విగ్గీ జొమాటోలో కూడా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా నేను మట్టి పాత్రలో ఎలా వండుతున్నాను అనేది మీరైతే చూసేయండి. ఫస్ట్ అయితే నేను పొయ్యి మీద కుక్కర్లో పెట్టాను కదండి, అదేంటంటే మటన్ అన్నమాట. దాంట్లోని మసాలాలు ఏమీ వేయలేదండి. ఉప్పు, కారము, పసుపు, ఈ మూడు మాత్రమే. అంటే మటన్ని శుభ్రంగా కడిగేసి ఉప్పు, కారం, పసుపు మాత్రమే వేసి చక్కగా దాన్ని మ్యారినేట్ చేసుకొని, మళ్ళీ దాన్ని ఏమి అరగంట పక్కన పెట్టి ఇవేం చేయలేదండి. అలా కలిపిన వెంటనే నేను కుక్కర్లో వేసేసి ఆయిల్ వేయలేదు, వాటర్ వేయలేదు, ఏమీ వేయలేదండి. జస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు నేను ఒక చిన్న కుక్కర్లోని పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ బిర్యానీ కోసము నేను చికెన్ కూడా శుభ్రంగా కడుక్కొని అందులోని ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా గరం మసాలా, అలాగే పెరుగండి. పెరుగు వేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్స్ అయితే వస్తాయండి. పెరుగు లేని వాళ్ళు నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు. కానీ నిమ్మకాయ కంటే కూడా పెరుగు వేస్తే ఏంటంటే చికెను చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఆ స్కిన్ ఏదైతే ఉన్నదో దాని ఫ్లెష్ అది కూడా చాలా సాఫ్ట్నెస్ వస్తుందండి. బిర్యానీకి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్లోకి కూడా ఈ మసాలా జ్యూసెస్ అన్నీ కూడా బాగా వెళ్తాయన్నమాట. సో కంపల్సరీగా మీరైతే పెరుగు వేసుకోండి. అలాగే పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిగా తరిగిన కొత్తిమీర అండ్ కరివేపాకు ఇవన్నీ వేసేసి, ఇంక ఇందులో నేను ఎక్స్ట్రా స్పైసెస్ ఏమీ వేయట్లేదండి, ఇవి మాత్రమే వేసేసి చక్కగా దాన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఈ చికెన్ ఎక్కువసేపు అయితే మ్యారినేట్ చేయనండి. నేను కలిపిన ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ మాత్రమే పక్కన ఉంచుతాను. తర్వాత దాన్ని నేను డైరెక్ట్గా ఉడకబెట్టేస్తానమాట. అది ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి అంటే పద్ధతి, అది ఫ్రై కాదు, అలాగని ఉడకబెట్టడం కూడా కాదు. నేను కుక్కర్లో కూడా పెట్టను అనమాట. ఈ చికెన్ నార్మల్గా ఒక బౌల్ లేదా ఒక పాను ఏదైనా సరే మీ ఇష్టము, అది తీసుకొని ఈ కలిపిన మిశ్రమం చికెన్తో పాటు మసాలాలన్నీ కలిపాం కదా, ఇది మొత్తం కూడా మనము ఆ బౌల్లో వేసేసండి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసి మూత పెట్టి సిమ్లో, మీడియం కాదండి, కంపల్సరీ సిమ్లో పెట్టేసి మీరు ఒక 10 మినిట్స్ దాన్ని అసలు మూత మీరు తీయద్దు, దాన్ని అసలు పట్టించుకోవద్దు, అలా ఉంచేసేయండి అంతే. ఆటోమేటిక్గానండి ఈ పెరుగు అనేది బాగా కరిగి ఆ వాటరు, చికెన్లో నుంచి వచ్చిన ఆ వాటరు, ఈ వాటర్ తోటి ఆ చక్కగా మ్యారినేట్ చేసిన మసాలాలన్నీ కూడా, ఆ జ్యూసెస్ అన్నీ కూడా చికెన్లోకి వెళ్ళి చాలా సాఫ్ట్గా, అసలు క్రిస్పీనెస్ ఉండదండి. ఇది ఫ్రైడ్ చికెన్ కాదు కదా. క్రిస్పీనెస్ మనం ఏం వేయకుండా, వాటర్ కూడా వేయకుండా పొయ్యి మీద పెడితే గట్టిగా అయిపోతుందేమో అనుకుంటారు. లేదండి, పెరుగండి యాక్చువల్లీ చికెన్ని చాలా సాఫ్ట్ చేసేస్తుంది అనమాట. సో అదైతే నేను పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఒక పొయ్యి మీద ఇందాక మనము మటన్ పెట్టుకున్నాం కదా, అది 3 విజిల్స్ అయిపోయింది. సో అందుకనే దాన్ని తీసి నేను పక్కన పెట్టేసుకున్నా. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మటన్ కర్రీ కోసము ఒక మట్టి పాత్ర తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఫస్ట్ కొద్దిగా మనం యాజ్ యూజువల్గా ఆయిల్ వేస్తాము. ఆయిల్ కాగిన వెంటనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే నేను వేసానండి అందులోని. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగినాయి కదా, ఇప్పుడు మనం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ ఐటమ్స్లోని 1 స్పూన్ బదులు 2 స్పూన్లు అయితే పడుతుందండి.
ఎందుకు అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఉడకడానికి టైం పడుతుంది కదా. సో అల్లం ఏం చేస్తుందంటే వాటిని తొందరగా ఉడికిపోయే అంటే ఫాస్ట్గా బాయిల్ అయిపోయేలాగా చేస్తుంది అనమాట. సో ఫాస్ట్గా బాయిల్ అయిపోతాయి. అది కూడా కాకుండా మనకి నీచు వాసన ఏమీ రాకుండా మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుందండి అల్లం వెల్లుల్లి వల్ల. సో అందుకని వెజ్ ఐటమ్స్తో పోలిస్తే నాన్ వెజ్ ఐటమ్స్లోని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఎక్కువ వేసుకున్నా కూడా మనకు అసలు ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా పచ్చి వాసన పోవాలి కదండి, అందుకే కాస్త అలాగా ఫ్రై చేస్తున్నాను. ఇక ఈ చికెన్ మనం ఇందాక పెట్టుకున్నాం కదా, 10 మినిట్స్ వరకు ముట్టుకోకూడదని చెప్పా కదా. చూడండి మూత తీసి ఇప్పుడు దాన్ని నేను గరిటె కూడా పెట్టట్లేదండి. చక్కగా అందులోని కొద్దిగా మరీ నీళ్ళన్నీ అడుగంటిపోయే వరకు అయితే ఉంచకండి. కొద్దిగా నీళ్ళు ఉండగానే దాన్ని ఆఫ్ చేసేయండి. ఆ సాఫ్ట్నెస్ అనేది దాంట్లో అలాగే ఉండిపోతుంది అన్నమాట. ఓకే, చికెన్ స్టవ్ అయితే నేను ఆఫ్ చేశానండి. ఇప్పుడు ఇంకా మటన్ కర్రీలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అది కాస్త మగ్గింది కదా, అదే ఫ్రై అయింది కదా. ఇప్పుడు అందులోని చక్కగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా నేను ఇందులో కలిపానండి. నేను ముందుగా చెప్పా కదా మీకు మటన్ అండ్ టమాటా కర్రీ చేస్తున్నానని. సో అదన్నమాట. అందుకని నేను ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను. టమాటాలు చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయండి. దానికి మనం ఎక్కువ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ కుక్కర్ మూత తీసేసి, కుక్కర్ చల్లారిపోయిన తర్వాతే కుక్కర్ మూత తీయండి, లేదంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. వేడి మీద కుక్కర్ మూత ఎప్పుడూ తీయకూడదండి. ఎందుకంటే మా అమ్మగారికి ఒకసారి కుక్కరు పేలిపోయి ఒంటి మీద మొత్తం అంతా కూడా పప్పు పెట్టారనమాట. అదంతా పడిపోయిందండి, మొత్తం కాలిపోయిందనమాట. దాంట్లో నుంచి తేరుకోవడం చాలా చాలా రోజులు పట్టేసిందండి. అందుకే నేను మీ అందరికీ మరీ చెప్తున్నాను, మేము ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు ఎవరు ఫేస్ చేయకూడదు. వేడి మీద ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు కుక్కర్ మూత తీయకండి, ఓకేనా. ఇప్పుడు నేను ఆ కుక్కర్లో ఉన్న మటను ప్లస్ దాంట్లో ఉన్న జ్యూసెస్ కూడా మొత్తం అంతా కూడా నేను ఈ కర్రీలోకి అయితే నేను యాడ్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత అది కొంచెం మగ్గాలి కదండి, టమాటా ముక్కలు అవి కూడా ఇప్పుడే కదా ఫ్రెష్గా వేసాము. అది మగ్గడానికి నేను పక్క పొయ్యి మీద చిన్న మంట మీద సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను బిర్యానీ కోసం తీసుకున్నానండి. యాక్చువల్గా బిర్యానీకి కొంచెం లోతుగా అయితే ఉంటుంది, కానీ నాకు కుండల్లోని ఆ టైప్ అయితే నాకు దొరకలేదండి. ఇది ఏంటంటే మనము ఒక 3 కేజీలు చేప అయినా కూడా ఉడికే అంత గిన్నె అనమాట. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా వెడల్పుగా ఉంటుందండి. వెడల్పుగా ఉంటుంది, బాగుంటుంది. అంటే మీకు లోతు తక్కువలాగా వీడియోలో కనిపిస్తూ ఉండొచ్చు, కానీ మనకి చెప్పాలంటే 1 కేజీ ఆఫ్ రైస్ హ్యాపీగా మనం ఇందులోని వండేసుకోవచ్చు అనమాట. సో అంత బాగుంటుంది. అలాగే ఇది యాక్చువల్గా నేను తీసుకుంది బిర్యానీస్ చేసుకోవడానికి, ప్లస్ ఇంకా ఫిష్ కర్రీస్, ఫిష్ పులుసు ఇలా వండుకోవడానికైతే నేను తీసుకున్నాను. బిర్యానీ చేస్తాను ఫ్యూచర్ వీడియోలో అని మీకు నేను మాట ఇచ్చాను. అందుకోసమే నేను ఇప్పుడు బిర్యానీ అయితే ఇందులో వండుతున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఫ్యూచర్లోని నేను ఖచ్చితంగా చేపల పులుసు ఇందులో వండి మీకు చూపిస్తానండి. మంచి ఫ్లేవర్ తోటి బెండకాయలు, వంకాయలు, టమాటాలు వేసి చేపల పులుసు వండితే ఉంటుంది. బబ్బబ్బబ్బబ్బా, నేను చెప్తుంటేనే అసలు నా నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి, అంత బాగుంటుందన్నమాట. మీరు ఖచ్చితంగా ఎలాగైనా సరే ఈ మట్టి పాత్రలో మీరు నాన్ వెజ్ ఐటమ్స్ వండుకొని తిన్నారంటే సూపర్ అండి. అసలు ఒక ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు తింటారనమాట. డైట్ చేసేవాళ్ళు మాత్రం నన్ను క్షమించండి, నన్ను ఫాలో అవ్వకండి, ఓకేనా. బేసికలీ నాన్ వెజ్ రెసిపీస్కి, మిగతా రెసిపీస్ అన్నిటిలో కూడా నేను మీకు మంచిగా డైట్ చేయడానికన్నా లేదా మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకోవడానికన్నా నేను మీకు మంచిగా ప్రోటీన్ ఫుడ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. కానీ నాన్ వెజ్కి వచ్చేసరికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే కదండి. మన నాన్ వెజ్ ప్రియులకి ఇంకా అది చెప్పలేము. అందులోని గోదావరి జిల్లాలో పుట్టిన వాళ్ళైతే నాన్ వెజ్ ప్రియులండి. ఒక రకం కాదండి, 4-5 రకాలు వండుకొని తింటాము ప్రతిరోజు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే నేను పెద్ద పాత్ర తీసుకున్నాను కదా, అందులోని నేను గీ వేసుకున్నానండి. గీ కొద్దిగా, అలాగే కొద్దిగా ఆయిల్, బిర్యానీ మసాలాలు అయితే వేసుకున్నాను. ఆ బిర్యానీ మసాలాలు వేసిన వెంటనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి ఇలా పొడుగ్గా చీల్చుకొని వేసుకున్నాను. యాజ్ యూజువల్గా పులావ్లో అయినా బిర్యానీలో అయినా సరే ఆనియన్స్ కానీ మిర్చి కానీ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటాము. తర్వాత అవి మగ్గాలి కాబట్టి కాస్త మూత పెట్టి సిమ్లో పెట్టుకున్నానండి. అది మగ్గే వరకు మనం కాస్త టైం ఇద్దాము.
ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. యాక్చువల్లీ మీకు డౌట్ రావచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇందాక చికెన్లోకి కూడా ఆల్రెడీ వేసుకున్నామని. అది నేను అందులో చికెన్కి సరిపడా మాత్రమే వేశానండి. బిర్యానీలోకి కూడా మనము రైస్ బాయిల్ అవడానికి కూడా రైస్కి కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది అయితే కంపల్సరీ కావాలన్నమాట. ఓకేనా. సో రైస్లో కూడా చికెన్లో అంతా వేయక్కర్లేదండి. దాంట్లో హాఫ్ మీరు బిర్యానీ చేసినప్పుడు వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇక్కడ మనం మటన్ కర్రీ అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అసలు అలా మూతేస్తుంటే స్మోకీ ఫ్లేవర్ అలా తగులుతూ ఉంటే అబ్బబ్బా కర్రీ ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుందండి. మరి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అండి కంపల్సరీ వేసుకోండి. పుదీనా ఫ్లేవరు బిర్యానీకి, అది కూడా బాస్మతి రైస్కి పుదీనా ఫ్లేవర్ తగిలితేనండి అది టేస్ట్ డబుల్ చేస్తుంది అన్నమాట. సో కంపల్సరీగా పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము దీన్ని కూడా కాస్త అటు ఇటు తిప్పితే తొందరగా మగ్గిపోతాయండి. ఆకుకూరలు కదా, తొందరగా మగ్గిపోతాయి. ఆ తర్వాత మనం ఇందులోని ఇందాక మనము చికెను పొయ్యి మీద నుంచి దింపుకున్నాం కదండి విత్ జ్యూసెస్తోని. సో ఆ చికెన్ని మనం ఇప్పుడు ఇందులోని యాడ్ చేస్తామన్నమాట. ఆ మసాలా అంతా కూడా నేను ఇందులో వేసేస్తానండి. ఈ మసాలా అంతా అందులో వేయడం వలన ఏమవుతుంది అంటే యాక్చువల్గా మనకి బయట చికెన్ కానీ మటన్ కానీ బిర్యానీ చేసేటప్పుడు బిర్యానీ పౌడర్ అనేది వాడతారండి. అంటే బిర్యానీ మసాలా పౌడర్ అని సెపరేట్గా మనకి చాలా చాలా చిన్న చిన్న ప్యాకెట్స్లోని, అలాగే ఒక ½ కేజీ ప్యాకెట్స్లో కూడా మనకు దొరుకుతాయి. కానీ మీరు ఇలా జ్యూసెస్తో సహా మీరు ఎప్పుడైతే వేస్తున్నారో ఆ రెసిపీని, దీంట్లోకి మీరు మసాలా వాడాల్సిన అవసరం లేదండి. అంటే బిర్యానీ మసాలా అన్నమాట. బిర్యానీ మసాలా వాడాల్సిన అవసరం లేదు, చికెన్ మసాలా వాడాల్సిన అవసరం అస్సలు లేదండి. మన ఇంట్లో నార్మల్గా చేసుకునే గరం మసాలా ఏదైతే ఉంటుందో అది ఇందాక మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కలిపాం 1 స్పూన్. అదే చాలండి, అసలు ఇంక ఏమీ ఎక్స్ట్రా అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చికెన్ అయితే ఆల్రెడీ అది ఉడికిపోయిన చికెనే కాబట్టి మళ్ళీ చికెన్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. అసలు చికెన్ వేయగానే చక్కగా మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్, నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. అలాగే 2 గ్లాసెస్కి వచ్చేసి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే కావాలి. ఆ వాటర్ కూడా నేను ఏం చేశానంటే, కొలుచుకున్న వాటర్ని మనం ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఉడకబెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. అంటే అందులో ఇంకేదన్నా కొద్దిగా మసాలా ఉంటే అది కూడా ఈ వాటర్తో పాటు మనకి కుండలోని యాడ్ అయిపోతుంది. దానివలన చికెన్ ఫ్లేవర్స్ అనేది అసలు ఎక్కడికి పోకుండానండి, అది ఎగ్జాక్ట్గా చికెన్ ఫ్లేవరు ఆ రైస్కి పట్టేలాగా మొత్తం చికెన్ బిర్యానీ సూపర్ అండ్ యమ్మీగా చక్కగా కుదురుతుందండి. మనం రైస్ వేసేసాము, చికెన్ వేసేసాము, కొత్తిమీర పుదీనా వేసేసాము, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, మిర్చి అండ్ మసాలాలు అంటే మసాలా పౌడర్లు కాదండి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇవేవైతే బిర్యానీ మసాలాలు ఉన్నాయో మనం బిర్యానీకి సంబంధించిన అన్నీ వేసేసామండి. ఉప్పు వేసేసాం, అన్నీ వేసేసాం. ఇప్పుడు ఇంకా మూత పెట్టి అది ఉడికే వరకు మనం కాస్త దానికి టైం ఇవ్వాలన్నమాట. ముందైతే ఒక 10 నిమిషాలు మీరు హైలో పెట్టుకోండి మంటని, ఆ తర్వాత మీరు సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను రైతా చేస్తున్నానండి. ఈ రైతాలోకి నార్మల్గా అయితే మనము ఉల్లిపాయలు వేసుకుంటాము. నేను ఇందులోని కీర దోసకాయ అండి, అంటే కుకుంబరు, నేను అది కూడా యాడ్ చేస్తాను అనమాట. కుకుంబర్ రైతా నార్మల్గా మనం ఆనియన్స్ రైతానే చేసుకుంటారు కదా చాలామంది, కానీ కుకుంబర్ రైతా ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. యాక్చువల్గా డైజెషన్ ప్రాబ్లం ఉండదు అండ్ చాలా చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది. రిచ్ ఇన్ ఫైబర్ కదండి కుకుంబరు, రిచ్ ఇన్ ఫైబరు. ప్లస్ మనకి ఒకేలా మసాలాలు ఇవన్నీ మనకి ఏదైనా కొద్దిగా ఘాటుగా అనిపించింది అనుకోండి, ఈ కుకుంబర్ రైతా అనేది వాటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఎవరికైనా చిన్నపిల్లలు తినలేని వాళ్ళు లేదా పెద్దవాళ్ళు అరే స్పైసీగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ కుకుంబర్ రైతాని తీసుకుంటే కనుక వాళ్ళకి చక్కగా అండి అది టేస్ట్ బర్డ్స్ని బ్యాలెన్స్ చేస్తుందండి. ఎక్కువ స్పైసీనెస్ లేకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హ్యాపీగా తీసుకునేలాగా. అలాగే నేను వాటితో పాటు క్యారెట్ అండ్ కుకుంబరు సాలెడ్ కూడా చేసి పక్కన పెట్టుకున్నాను. వావ్, మంచి ఫ్లేవర్ వస్తుందండి మూత తీయగానే. బబ్బా అదిరిపోయిందబ్బా నిజంగాను. నాకైతే ఎప్పుడెప్పుడు తింటానా అనిపిస్తుంది అసలు.
నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి నిజంగాను. నాన్ వెజ్ బిర్యానీ, అది కూడా చికెన్ బిర్యానీ. ఎందుకంటే నాకు మా అబ్బాయికి చాలా చాలా ఇష్టం అనమాట చికెన్ బిర్యానీ. సో దానికోసమని ఇంకాస్త ఫ్లేవర్ యాడ్ చేయడం కోసము ఇంకో 10 నిమిషాల్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము అనగా ఇందులోనండి చక్కగా ఒక 2 స్పూన్లు గీ వేసేయండి. డైట్ తీసి పక్కన పెట్టండి. హ్యాపీగా అసలు హోల్సమ్గా మీరు వండుకుంది చక్కగా తినండి. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎందుకు ఆరోగ్యం అంటున్నాను, ఎందుకంటే మనం ఇది బయట నుంచి అయితే కొని తెచ్చుకోలేదు. ఆయిల్ కూడా మంచి ప్యూర్ గానుగ నూనె వాడుకున్నాము, గీ వాడాము. ఇందులో వేసిన చికెన్ కూడా ప్రోటీను. ఓకేనా, చక్కగా అన్నీ మన ఇంట్లో చేసుకున్నావు కాబట్టి ఎంతైనా సరే మనకి హెల్తీగా ఉంటుంది. ఇంకా మన మటన్ కర్రీ కూడా కొద్దిగానే వాటర్ ఉన్నాయండి. మొత్తం అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి. నేను కారం ఇది కూడా నేను యాడ్ చేశాను. చాలా చాలా అయితే బాగున్నది. ఆ వాటర్ దగ్గరికి వచ్చేసాక మనం కొద్దిగా కొత్తిమీర వేసి కట్టేసుకుంటే అంతేనండి, మటన్ కూర కూడా అయిపోయినట్టే. ఇంకా సూపర్, అంతే సూపర్ టేస్ట్. ఈరోజు లంచ్కి అసలు మామూలుగా ఉండదు, ఇంకా అంత సూపర్ ఎమ్మీ టేస్ట్ వచ్చేస్తుంది.